ఫస్ట్ ఒక చిన్న స్టూడెంట్‌కి ఒక డ్రీమ్ ఉండాలి. ఒక కల ఉండాలి. డ్రీమ్ చేయాలి ప్రతిరోజు. నేను ఒలింపిక్ మెడల్ సంపాదించాలని. తర్వాత రెండోది తన డ్రీమ్స్‌ని ప్రాక్టికల్‌గా మార్చుకోవడానికి చాలా కష్టపడాలి. అంటే సాక్రిఫైస్ చేయాలి. ఆహుతి చేయాలి. సినిమాలు చూడడము, ఫోన్‌లు చూడడము, ఫ్రెండ్స్‌తో ఆడుకోవడము, పబ్బులకి పోవడము ఇవన్నీ ఎక్కడుంటాయి? ఒలింపిక్స్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చాలా తక్కువ మంది చేస్తారు. మీ ఫోకసు కొద్దిపాటి ఎడ్యుకేషన్‌లో ఉన్న ఎక్కువపాటి సమయము ఆట మీదే ఉండాలి. తర్వాత ఈ క్యాండిడేట్‌కి మంచి కోచ్ దొరకాలి. ఒక రగడ కోచ్ దొరికాడనుకో వృద్ధి అవతల వారు చేస్తాడు. తర్వాత నువ్వు 10 ఇయర్స్ ఉండవు. 5 ఏళ్ళకే ఇంటికెళ్ళిపోతావు. ఒక రాంగ్ డైటీషియన్, రాంగ్ న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ ఇచ్చాడనుకో మళ్ళా కూడా రాంగ్ కావచ్చు. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు. ప్లస్ వాళ్ళకి ఉద్యోగం కావాలి పిల్లోడు ఉద్యోగం. అంటే ఆలోచించండి. ఒక ప్లేయరు ఒలింపిక్ ప్లేయర్ కావాలి అంటే వందల కొద్దీ అడ్డంకుల్ని ఫైట్ చేసి